శ్రీకృష్ణుడు, హనుమంతుడు ప్రపంచంలోనే గొప్ప భారత దౌత్యవేత్తలు అంటూ మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సాధారణంగా దౌత్యం అనగానే పొడవాటి టేబుల్ కు అటు ఇటు సూటు బూటు వేసుకున్న అధికారులు, ఏసీ గదుల్లో జరిగే చర్చలు, క్లిష్టమైన ఒప్పందాలు గుర్తొస్తూ ఉంటాయి కదా. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ దౌత్యవేత్తలు ఎవరు అన్న ప్రశ్నకు విదేశాంగ మంత్రి జయశంకర్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఏ అమెరికా అధ్యక్షుడి పేరునో లేక ఏ పాశ్చాత్య మేధావి పేరునో చెప్పలేదు. ఆయన చెప్పిన పేర్లు ఒకరు శ్రీకృష్ణుడైతే మరొకరు హనుమంతుడు. పూణేలో తను రచించిన ది ఇండియన్ వే అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా జయశంకర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దౌత్యం గురించి, వ్యూహాల గురించి తెలుసుకోవాలంటే పాశ్చాత్య పుస్తకాలు చదవాల్సిన పని లేదు, మహాభారతం, రామాయణం చదివితే చాలు అని ఆయన కుండబద్దలు కొట్టారు. అసలైన దౌత్యంలో సూటు బూటు కాదు, వ్యూహం ముఖ్యమన్నారు జయశంకర్. వేల ఏళ్ల క్రితం జరిగిన ఇతిహాసాల్లోని ఈ పాత్రలు నేటి ఆధునిక అంతర్జాతీయ సంబంధాలకు పాఠాలు నేర్పుతాయన్నారు. నిజానికి దౌత్యం అంటే కేవలం చర్చలు జరపడం మాత్రమే కాదు, ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో తెలియడం, ప్రత్యర్థి బలాన్ని అంచనా వేయడం, యుద్ధం రాకుండా ఆపడం, అనివార్యమైతే యుద్ధానికి సిద్ధం చేయడం. ఈ కళలో శ్రీకృష్ణుడిని మించిన వ్యూహకర్త, హనుమంతుడిని మించిన దూత మరొకరు లేరన్నది జయశంకర్ వాదన. ఈ నేపథ్యంలో ఈ రోజుటి ఇండెప్త్ లో మన పురాణాల్లో దాగి ఉన్న ఆ డిప్లొమాటిక్ సీక్రెట్స్ ఏంటో, అవి నేటి ప్రపంచానికి ఎలా వర్తిస్తాయో లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం కాదు, ఇది పక్కా పొలిటికల్ సైన్స్ క్లాస్ గానే ఉంటుంది. మొదటిగా హనుమంతుడి గురించి మాట్లాడుకుందాం. రామాయణంలో సుందరాకాండను జయశంకర్ ఒక డిప్లొమాటిక్ మాస్టర్ పీస్ గా అభివర్ణించారు. ఎందుకంటే తాను మిషన్ ఇంపాసిబుల్ హీరోగా లంకకు వెళ్ళింది కేవలం సీతమ్మ ఆచూకీ తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఆయన అక్కడ ఒక మల్టీ పర్పస్ మిషన్ పూర్తి చేశారు. నేటి ఇంటెలిజెన్స్ ఏజెంట్లు చేసే పనిని తాను అప్పుడే చేశాడు. లంకలోకి అడుగు పెట్టగానే హనుమంతుడు చేసిన మొదటి పని శత్రువు బలాన్ని అంచనా వేయడం. రాక్షసుల సైన్యం ఎంత ఉంది, వారి ఆయుధాలేంటి, రావణుడి బలహీనతలేంటి, ఇవన్నీ గమనించాడు. సీతమ్మను కలిసి రాముడి సందేశాన్ని అందించిన హనుమంతుడు అక్కడితో ఆగలేదు. రావణుడి సభలోకి నేరుగా వెళ్ళాడు. ఇక్కడే తన దౌత్యనీతి బయటపడింది. ఒక దూతగా వెళ్ళినప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలో అంతే ధైర్యంగా హెచ్చరించాడు కూడా. యుద్ధం అంటూ వస్తే రాముడి బాణాలకు లంక భస్మం కాకముందే సీతను అప్పగించు అని రావణుడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు. ఇది కేవలం వార్నింగ్ కాదు, సైకలాజికల్ వార్ఫేర్ అంటే మాటలతో మానసికంగా బలహీనపరచడం. యుద్ధం జరగకముందే శత్రువు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం లాంటిదని అనుకోవచ్చు. తనకు కూర్చునేందుకు సీటు ఆఫర్ ఇవ్వలేదని, తన తోకను భారీగా పెంచి చుట్టి రావణుడి కన్నా ఉన్నతంగా ఎత్తులో కాలు మీద కాలేసుకొని మాట్లాడతాడు. చివరిగా లంకను దహనం చేయడం ద్వారా రాముడి సైన్యం వస్తే ఏం జరుగుతుందో ఒక శాంపిల్ చూపించి వచ్చాడు. అంటే మాటలతో పని కాకపోతే చేతులతో భయం పుట్టించాలి అనే దౌత్యనీతిని హనుమంతుడు పాటించాడు. అందుకే పండితులు ఆయన్ని జ్ఞానులలో శ్రేష్ఠుడు అంటారు. కేవలం రాముడి పట్ల భక్తితో మాత్రమే కాదు, యుక్తితో కూడా కార్యాన్ని సాధించాడు కాబట్టి ఆయన అప్పటి గ్రేటెస్ట్ డిప్లొమాట్ అయ్యాడు. రాముడి అవతారం తర్వాత వచ్చింది కృష్ణ అవతారం. శ్రీకృష్ణుడి మంచి వ్యూహకర్త, మాటల్లో దిట్టగా పురాణాలలో చెప్పబడింది. ఆయనను సామదాన భేద దండ సూత్రధారి అంటారు. మహాభారతంలో పాండవులు దుర్యోధనుడి ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు తమ కోసం ఒక్క శ్రీకృష్ణుడిని మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే ఆయన అపార శక్తివంతుడని వారికి తెలుసు. ఇక మనం చర్చించుకుంటున్న దౌత్యం విషయానికి వస్తే శ్రీకృష్ణుడు కూడా ఓ సందర్భంలో దుర్యోధనుడి వద్దకు రాయబారిగా వెళ్తారు. ఈ ఘట్టం ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఒక గొప్ప పాఠంగా చెబుతారు. ఎందుకంటే పాండవులు కౌరవుల మధ్య సంధి కుదరదని, కురుక్షేత్ర యుద్ధం అనివార్యమని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. అయినా సరే శ్రీకృష్ణుడు పాండవుల తరపున శాంతిదూతగా కౌరవ సభకు వెళ్ళాడు. ఎందుకు అంటే దీనిపై జయశంకర్ మాట్లాడుతూ దీనిని స్ట్రాటజిక్ పేషెన్స్ అంటారని విశ్లేషించారు. అంటే యుద్ధం చేసే ముందు మనం శాంతి కోసం అన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని పూర్తి చేశామని ప్రపంచానికి నిరూపించుకోవాలి. అప్పుడే యుద్ధం ధర్మబద్ధం అవుతోంది. కృష్ణుడు కౌరవ సభలో ప్రదర్శించిన తీరు అద్భుతం. ముందుగా సామ ఉపాయంతో పాండవులకు పోనీ 5 ఊళ్ళని ఇవ్వండి చాలు అని అడిగాడు. అంటే యుద్ధం చేతకాక అడిగినది కాదు, దుర్యోధనుని మొండి వైఖరిని లోకానికి చాటి చెప్పడానికి వేసిన ఎత్తుగడగా జయశంకర్ చెప్పారు. దుర్యోధనుడు
దానికి కూడా ఒప్పుకోకపోతే కృష్ణుడు భేద ఉపాయాన్ని వాడాడు. అంటే శత్రువును విడగొట్టి బలహీనపరచడం. దుర్యోధనుడి వద్ద ఉన్న కర్ణుడిని కలిసి నువ్వు పాండవులకు అగ్రజుడివి, అన్నవవుతావని రహస్యాన్ని చెబుతాడు. అలా చెప్పడం ద్వారా కర్ణుడు పాండవుల వైపు వెళ్లిపోతాడు అనే నిజాన్ని వెల్లడిస్తాడు. ఆ పని చేసి కౌరవ పక్షాన్ని మానసికంగా బలహీనపరిచాడు. ఆపై యుద్ధం జరిగితే కౌరవ వంశం నాశనం అవుతుందని దండ ఉపాయంతో హెచ్చరించాడు. అంటే ఒక సమస్య పరిష్కారానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని ప్రయత్నించడం జరిగిందన్నమాట. అలాగే యుద్ధం విషయంలో ఎదుటివాడికి స్పష్టమైన ఆప్షన్స్ ఇవ్వడం, అవి పనిచేయకపోతే కఠిన నిర్ణయానికి సిద్ధం కావడం, ఇదంతా కృష్ణుడి డిప్లొమసీ. అందుకే జయశంకర్ అంటారు, కృష్ణుడు ఎమోషనల్ గా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. ఆయన ప్రతి అడుగు వెనుక ఒక పక్కా క్లారిటీ, ఒక లక్ష్యం ఉండేది అని. యుద్ధం ఎలా చేయాలో కూడా తనకు తెలిసినట్టుగా మాత్రం బయటకు కనిపించేవారు కాదు. వరుసకు బావయ్య అయినా ఏ క్షణం ఏ అవసరం వచ్చినా ప్రత్యక్షమయ్యే శ్రీకృష్ణుని పాత్ర మహాభారతంలో గొప్పగా చెప్పబడింది. అందులోనూ యుద్ధ సమయంలో యుద్ధ భూమిలోనే శ్రీకృష్ణుడి నుంచి అర్జునుడికి భగవద్గీత చెప్పబడింది. అది నేడు ప్రపంచానికి ఒక లైఫ్ సైన్స్ అని విదేశాల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. మొన్నటికి మొన్న పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ ఆయనకు భగవద్గీతను రష్యాలోకి అనువదించి మరీ బహుకరించారు. మరి అంతటి గొప్ప పురాణాల్లోని మహానుభావుల పాత్రలు నేటి 21వ శతాబ్దపు రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు మనం పాటిస్తున్న మల్టీ అలైన్మెంట్ దౌత్య విధానం దానినే సూచిస్తోంది. అంటే అందరితోనూ స్నేహం చేస్తూనే మన ప్రయోజనాలను కాపాడుకోవడం. ఇది కృష్ణుడి వ్యూహం లాంటిది అంటారు పరిశీలకులు. ఒక పక్క రష్యాతో స్నేహం, మరో పక్క అమెరికాతో బంధం. ఇదే కదా నేటి కృష్ణ నీతి. జయశంకర్ చెప్పినట్లుగా దౌత్యం అంటే కేవలం మంచిగా మాట్లాడడం మాత్రమే కాదు, మన దేశ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్ళడం. అందుకే కదా ప్రపంచమంతా వ్యతిరేకించిన రష్యాతో కలిసి ఉంటూ దేశ ప్రజల ప్రయోజనాల కోసం అతి తక్కువ ధరకే చమురు కూడా కొనుగోలు చేశాం. తిరిగి మనలను వ్యతిరేకించిన యూరప్ దేశాలకు అదే చమురు సరఫరా కూడా చేశాం. అవసరమైతే హనుమంతుడిలా సాహసం కూడా చేశాం. అంటే దాయాది అరాచకాలపై స్ట్రాటజికల్ స్ట్రైక్స్ లాంటివి, అవసరమైతే కృష్ణుడిలా ఓర్పు వహించి సరైన సమయం కోసం వేచి చూడడం చేస్తున్నాం. ఈ రోజు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది, మన మాట వింటోంది. దీని వెనుక మన సంస్కృతి నేర్పిన పాఠాలున్నాయి. అందుకే మన ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రామాయణ, మహాభారతం పురాణాల నుంచి ఈ ఘట్టాలను దౌత్య విద్యార్థులకు ప్రాక్టికల్ కేస్ స్టడీస్ గా తీసుకుంటున్నారు. వారు వాటిని చదివేసి వస్తుంటారు. ధర్మో రక్షితి రక్షితః అని నమ్మే భారతదేశం నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. వాటి ద్వారా నేటి కాలంలోనూ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని పలు సమస్యలకు తేలికైన పరిష్కారాలు లభిస్తాయి. ధర్మాన్ని కాపాడడానికి ఎలాంటి వ్యూహాలు పన్నాలో కూడా మన ఇతిహాసాలు నేర్పాయి. మహా ఉపనిషత్తు నుండి ఉద్భవించిన ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం మేరకు వసుదైవ కుటుంబం అంటే భూమి ఒకే కుటుంబం అన్న విషయాన్ని నేర్చుకున్నాం. ప్రస్తుతానికి వస్తే శ్రీకృష్ణుడు, హనుమంతుడు నేర్పిన ఈ దౌత్య నీతే ఈ రోజు ఫారెన్ మినిస్టర్ జయశంకర్ రచించిన ది ఇండియన్ వేగా మారి ప్రపంచ వేదికపై భారత్ ను గెలిపిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ లాజిక్ మాత్రం అద్భుతంగా ఉందంటున్నారు విశ్లేషకులు. మన పురాణాల్లో అన్వేషిస్తే మరెన్నో ఇలాంటి సీక్రెట్స్ బయటకు వస్తాయని అంటున్నారు చరిత్రకారులు.